నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నూతన గుంట్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. పెన్షన్ లబ్దిదారులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్, సచివాలయ సిబ్బంది మరియు కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ లబ్దిదారులకు నేరుగా ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతోందని అన్నారు. ఈ 1వ తారీఖున ఇచ్చే పెన్షన్లకు నెలకు 2,750 కోట్ల రూపాయలు లబ్దిదారుల కోసం కూటమి ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఉందని అన్నారు. 4,000 రూపాయల పెన్షన్ దివ్యాంగులకు, 6,000 రూపాయల పెన్షన్, పూర్తి దివ్యాంగులకు 10,000 రూపాయల పెన్షన్లను ప్రభుత్వం లబ్దిదారులకు అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ ఎలమంచిలి వెంకట్రావు, దండిన వెంకటరమణ, వేగి దొరబాబు, అంతే రమణ, ఉగ్గిన భాస్కర్రావు, పిల్లి సురేందర్రావు, బెజవాడ రాజు, సరళంపుడి వెంకట్, చొప్ప బాలకృష్ణ, జనసేన పార్టీ ప్రెసిడెంట్ సిరిసపల్లి శ్రేణు, సరళంపూడి రాజు, బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ సరళంపూడి రాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కసింకోట మండలం ఎన్జీపాలెం గ్రామంలో మరి ఇవాళ ఇంటింటికి పెన్షన్ ఇవ్వడానికని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. మరి దీనిలో భాగంగా స్థానికులు ఇక్కడ మంచినీటి సమస్య అంటే ఏదైతే అప్పుడు నాన్నగారు దాడి వీరభద్ర గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1997లో డాక్టర్ ఎన్టీ రామారావు రక్షిత మంచినీటి పథకం అని చెప్పి ప్రతి ఊర్లో కూడా మంచినీటి ట్యాంకులను నిర్మాణం చేయడం జరిగింది. ఆ మంచినీటి ట్యాంకుల ద్వారా ఈ కాలనీలకి సురక్షితమైనటువంటి మంచినీరు సరఫరా అవుతా వస్తుంది. అయితే కాలనీల్లో మనుషులు పెరిగారు, జనాభా పెరిగారు. దానికి అనుగుణంగా ట్యాంక్ కెపాసిటీ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ట్యాంక్ మనం చూస్తే పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఎప్పుడైనా పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రూరల్ వాటర్ సప్లై వాళ్ళు ఆ కసింకోట మండలం తక్షణమే స్పందించి ట్యాంక్ నూతన నిర్మాణం ఎడిషనల్ కెపాసిటీతో దీన్ని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళకి తెలియపరిచి నేను కూడా సంబంధిత అధికారులతో మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఎస్సీ కాలనీ వాసులందరూ కూడా ఈ సందర్భంగా మంచినీరుకి ఎటువంటి ఇబ్బంది పడకూడదు అనేటువంటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కూడా. కాబట్టి ఎక్కడికక్కడ ఎంత డబ్బైనా పర్వాలేదు, మంచినీళ్ళు మాత్రం ప్రతి ఇంటింటికి మంచినీళ్ళు సరఫరా చేయాలనేటువంటిదే ఈ కూటమి ప్రభుత్వం తాలూకా ముఖ్య ఉద్దేశం.